హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీబీ వ్లాగ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగానే ఉన్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చి ఏంటంటే అందరికీ ఇష్టమైన చికెన్. ఆనియన్స్, టొమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, కొబ్బరి పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, ఉప్పు, కారం, పసుపు అండ్ ఆయిల్. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం ఫస్ట్. దాని తర్వాత గిన్నె పెట్టుకొని టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ హీట్ ఎక్కాక నెక్స్ట్ మిర్చి వేసుకుందాం. అండ్ మిర్చి తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ బాగా వేగాలండి, అప్పుడైతేనే కొంచెం టేస్ట్ వస్తుంది. పచ్చిగా ఉంటే అస్సలు బాగోదు. సో మనం కలుపుతూ ఉండండి. అవి బాగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ వేరే ఇంగ్రీడియంట్ వేసుకుందాం. చూస్తున్నారు కదా ఎలా వేగుతున్నాయో. ఫ్లేమ్ మీడియంలోనే పెట్టుకోండి, మరీ పెద్దగా పెట్టుకుంటే మాడిపోతాయి తొందరగా. అవి మొత్తం బ్రౌనిష్ వచ్చిన తర్వాత నెక్స్ట్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ బ్రౌన్ అయిన తర్వాత ఓకే. బాగా వేపుకోవాలి. చూసారు కదా ఎలా ఫ్రై అయ్యో. ఇలా బ్రౌనిష్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగితేనే బాగా స్మెల్ వస్తుంది. అలా అయితేనే మనకు కొంచెం టేస్ట్ వస్తుంది. ఆ స్మెల్ అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇప్పుడు కొంచెం పసుపు, దాని తర్వాత టమాటో ముక్కలు అవి కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలపెట్టుకుందాం. అండ్ ఇప్పుడు కరివేపాకు వేసుకుంటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి. చాలా వరకు చాలామంది వేసుకోరు. అండ్ ఇప్పుడు మనం మంచిగా కడిగి పెట్టుకున్న చికెన్, నేను ముందు కడిగి పెట్టుకున్నానండి, అందుకే అలా వేస్తున్నాను. ఓకే, అలా వేసుకున్న తర్వాత
ఇప్పుడు కొంచెం కొబ్బరి పొడి, కొబ్బరి పొడి వేస్తే కర్రీ కొంచెం థిక్నెస్ వస్తుంది, అలాగే టేస్ట్ కూడా కొంచెం మారుతుందండి. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం, ఇంతకుముందు మించి వేసుకోలేదు కదా. మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్. ఇప్పుడు అది వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలపెట్టుకుందాం. ఓకే, మొత్తం కింద నుంచి మొత్తం కలపెట్టాలండి. చూస్తున్నారు కదా అలా. అండ్ ఇలా మొత్తం కలపెట్టుకున్న తర్వాత మూత పెట్టుకొని కొంచెం సేపు వదిలేద్దాం. మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఓకే, నెక్స్ట్ చూసారు కదా, నేను కొన్ని కూడా వాటర్ అనేది వేయలేదు, చికెన్లో నుంచి వచ్చిన వాటరే ఉంది అదంతా. ఇప్పుడు కొంచెం కారం, ఫస్ట్ పచ్చిమిర్చి కూడా వేసుకున్నామండి, అది చూసి తర్వాత కారం వేసుకోండి, లేకపోతే చాలా కారంగా ఉంటుంది. అండ్ ఇలా వేసుకున్న తర్వాత మొత్తం